భుజాలు ఎగరేసుకుంటా వచ్చి ఆదోనికి టెండర్ వచ్చింది, టెండర్లు రాదేదంట కాదు, ఆదోనికి ఒక టెండర్ వచ్చింది, ఆహా ఓహో అని చప్పట్లు కొట్టండి అన్నాడు. సరే అందరూ ఆదోనికి టెండర్ వచ్చిందా అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కూడా సంబరపడ్డారు. ఓ పోన్లే జగన్ మూలంగా, జగన్ చేతిలో మన పరుగు పోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తే ఎవడు రాలేదు, మన వాళ్ళకి వద్దురా అని చెప్తే వింటలేదు, సర్లేరా బాబు అని చెప్పాను అనుకుంటే ఈలోపు 2 రోజులు ఇంకా గడవల సత్యకుమార్ యాదవ్ గారు ప్రకటించాడు. ఏమని? కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు టెండర్ వేశారు ఆదోనికి, మిగతాయి కూడా మళ్ళీ పిలుస్తామని చెప్పారు. 2 రోజులు అవ్వగానే 2 రోజులు తిరగకముందే అదేదో మోహన్ బాబు గారు కొడుకు సినిమా ఒకటి ఉంది, ఆ సినిమాలో బ్రహ్మానందం గారు అంటాడు, రావు గారు నన్ను ఇరికించబాకండి దీంట్లో అని చెప్పంటాడు. ఆయన అంటాడు, ప్లీజ్ రావు గారు ప్లీజ్ నన్ను దీంట్లో లాగబాకండి రావు గారు అంటాడు. అట్టా వెంటనే కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చంద్రబాబు గారు మమ్మల్ని లాగబాక దీంట్లో మేము వేయలేదా బాబు టెండర్, మాకు సంబంధం లేదని కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ప్రకటన ఇచ్చేశారు. 48 గంటలు అవ్వకుండానే తుస్సని గాలిపోయింది. వెంటనే ఆయన విలేకరులందరూ చుట్టుముట్టి ఏమయ్యా సత్యకుమార్ గారు, ఇదే నువ్వు ఏదో పెద్ద ఈరుడు సూర్యుడు, నువ్వు ఢిల్లీ మనిషి, ఢిల్లీ బాబాయ్ అనుకున్నావు, మోడీ ఒక జేబులో అమిత్ షా ఒక జేబులో ఉన్నాడు అనుకున్నావు, నువ్వు వస్తే నువ్వేంటా నువ్వు కిమ్స్ అన్నావు, కిమ్స్ నాకు సంబంధం లేదని ప్రకటన ఇచ్చా అంటే అట్లా చెప్పాడా కిమ్స్ నాకు సంబంధం లేదని? అట్ట కాదులే, అయితే ఏంటిది ఆయన పేరు ఏంటి ప్రేమ్చంద్ భోస్లేని ఏంటిది ఏదో షా అన్నాడు చివరి, అమిత్ షా చుట్టాలలాగా, అంటే అందరూ కంగారు పడాలని, ఏంటి ఏదో షా, ఏం షా అది ఏంటి ప్రేమ్చంద్ బాద్షా కాదు, ఆయన పేరు ప్రేమ్చంద్ ఏదో ఉంది, ఏం షా, డాక్టర్ ప్రేమ్చంద్ షానా ఏదో ప్రేమ్చంద్ షా ఏదో చివరి షా, అమిత్ షా గారు చుట్టాలాగే షా అన్నాడు. వీళ్ళు మామూలుగా ఈ విలేకరులు కూడా మామూలు వాళ్ళు కాదు కదా, తుంటర్లు కదా, సార్ అదేంటి సంస్థ కదా రావాల్సింది, మీరు వ్యక్తి పేరు చెబుతున్నారు ఏంటి అని అడిగాడు. కిమ్స్ అన్నారు కదా, ఈ షా ఎవడో అని అడిగారు. ఏమయ్యా షా అంటే కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ అయ్యా, ప్రేమ్చంద్ షా అని ఉన్నాడు, కార్డియాలజిస్ట్, అతను గుండె సంబంధించిన డాక్టరు, అతను కిమ్స్ డాక్టరు ప్రేమ్చంద్ షా. సార్ అతను సంస్థ కాదు కదా, మరి డబ్బులు ఎట్టా అంటే అతనికి నెట్వర్క్ ఉంది, ఓ పదం అదే, అతను బాగా నెట్వర్క్ ఉంది అతనికి, అతను అద్భుతం, అతను ఎరగొట్టేస్తాడు, కిమ్స్లో అసోసియేటెడ్ విత్ కిమ్స్ అని చెప్పి అన్నాడు. ఢిల్లీకి వెళ్ళి తిరుగుతాడు కదా, నెట్వర్క్, హీఈస్ అసోసియేటెడ్ విత్ కిమ్స్, ప్రేమ్చంద్ షా డాక్టర్, ఇవన్నీ చెప్పాడు. అయిపోతే సార్ వాళ్ళేమో బ్రహ్మానందం గారిలాగా బాబు రావు గారు నన్ను లాక్కండి, నన్ను ఇన్వాల్వ్ చేయబాకండి అని చెప్పి వాళ్ళు తప్పుకుంటే, తీరా వచ్చాక అనుమానం వచ్చి కొట్టాం గూగుల్లో, ఈ డాక్టర్ ప్రేమ్చంద్ షా అనేవాడు ఎవడో అని. అసలు కిమ్స్ హాస్పిటల్లో 26 హాస్పిటల్స్ ఉన్నాయంట కిమ్స్కి, భారతదేశం మొత్తం మీద కిమ్స్ హాస్పిటల్కి 26 హాస్పిటల్స్ ఉన్నాయంట. 26 హాస్పిటల్లో ఒక్క ప్రేమ్చంద్ షా అనేవాడు డాక్టర్ లేడు. జోకా సీరియసే, 26 హాస్పిటల్లో ఒక్క ప్రేమ్చంద్ షా డాక్టర్ అనేవాడు లేడు. అమ్మని ఇదేంట్రా ఈ డాక్టర్ ప్రేమ్చంద్ షా అనేవాడు అసలు కిమ్స్లో లేడా? ఇదేంటి కిమ్స్లో డాక్టరు, గుండె డాక్టరు, నెట్వర్క్ ఉంది, హీజ్ అసోసియేటెడ్ విత్ కిమ్స్ అన్నాడు, కిమ్స్లో పనిచేయట్లేదని చెప్పని సరే మేము బందర్లో ఒక 4గురిని కలిసి ఛార్జీలు ఇచ్చి మొత్తం అన్ని హాస్పిటల్కి పంపించాం. మా వాళ్ళని వెళ్ళారు, బాబు కనుక్కురండి ఒకసారి అసలు ఏ హాస్పిటల్ ఈ ప్రేమ్చంద్ షా అనేవాడు ఏ కిమ్స్లో ఏం చేస్తున్నాడని చెప్పని. ఎన్ని చోట్ల 26 సెంటర్లో వెళ్ళి ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా డాక్టర్లో ప్రేమ్చంద్ షా లేడండి. గుండె డాక్టర్ అసలే లేడు, అసలు డాక్టర్ లేడు, మత్తు డాక్టర్ కూడా లేడు, రక్త పరీక్షలు చేసే డాక్టర్ కూడా ప్రేమ్చంద్ షా అనేవాడు లేడు. ఏమండి పోనీ మీ గుమ్మస్తాలు ఎవరన్నా ఉన్నారండి? అసలు గుమ్మస్తా అనేవాడు ఎవడు ప్రేమ్చంద్ షా లేడు. ఏమండి పోనీ కాంపౌండర్ ఎవడన్నా ఉన్నాడండి? మేల్ నర్సులు ఎవడన్నా ఉన్నాడండి? అసలు మేల్ నర్సు కాదు, అసలు ఎవడూ లేడయ్యా. ఎవడన్నా ఇంకెవడన్నా ఉన్నాడండి అంటే పోనీ ఏమన్నా అటెండర్లు కానీ, అటెండర్లో కూడా ఎవడో లేడయ్యా. పోనీ ఏమన్నా టాయిలెట్లకు అడిగేవాడు ఎవడన్నా అంటే ఎవడో ఒకడు ఉన్నాడండి ప్రేమ్చంద్ అని, షా లేదు అతనికి చివర అన్నారు.
షా లేదు కానీ కిమ్స్లో ఒక ప్రేమ్చంద్ ఉన్నాడు, టాయిలెట్లు కడుగుతాడని చెప్పారు. మొన్న కేసీఆర్ అంటేనేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు పిసుక్కున్నాడు. ఇట్లా రబ్బర్ పసుపు బంతి ఉంటుంది కదా, పిసుక్కోవటం అని మామూలుగా ఫిజియోథెరపీలో పిసుకుతారు, అట్లా పిసుక్కున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. కేసీఆర్ మా బాబు గారిని ఇట్లా అంటాడా? ఏమని బిజినెస్ సమ్మిట్లో 5 స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళు తీసుకొచ్చి కోట్లేసి నుంచో పెట్టారని. అంతకేదో రామోజీరావు గారు పిసుక్కున్నాడు. ఎప్పుడు పాత రోజుల్లో 2004 ముందు రామారావుని పడేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకి బిజినెస్ సమ్మిట్ అంటే ఏం లేదయా, వేసాకాలానికి మన చలికాలం అప్పుడు నేపాల్ వాళ్ళు వచ్చి రోడ్ల పక్కన సెట్టర్లు అమ్మేవాళ్ళు, ఇప్పుడు అమ్మట్లో అప్పుడు అమ్మేవాళ్ళు, వాళ్ళకే తెచ్చి కోట్లు వేసేసి తీసుకొచ్చి సంతకాలు పెట్టి ఫోటో తీసేస్తున్నాడయా చంద్రబాబు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అనేవాడు. అప్పుడు సెట్టర్లు అమ్మేవాళ్ళని కోట్లు వేసి తీసుకొచ్చాయండి. ఇప్పుడేమో కేసీఆర్ అన్నాడు హోటల్లో కుక్కులను తీసుకొచ్చి హోటల్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి 5 స్టార్ వాళ్ళని కోట్లు వేసి సంతకాలు పెట్టి ఊరికే ఫోటోలు దిగుతున్నాడని చెప్తారు. ఇది కూడా అంతే కదా. కిమ్స్ హాస్పిటల్లో ఎవడ బాత్రూమ్లు కడిగే ప్రేమ్చంద్ ఏంటి, షా కూడా లేదంట. మరి ఆ షాతో మీకు టెండర్ వేయించుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా, కిమ్స్ హాస్పిటల్లో ప్రేమ్చంద్ షా అనే డాక్టర్ లేడు, ఉన్నారని కనుక మీరు ప్రూవ్ చేస్తే కిమ్స్ హాస్పిటల్తో తప్పండి. నేను మీకులాగా మీరు జగన్ మీద బురదేసినట్టు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు బురదేసినట్టు, ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి బురదేసినట్టు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ నాయుడు బురదేసినట్టు, అలాగే మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ బురదేసినట్టు నేను కూడా వేసానండి, నాది తప్పు మన్నించండి అని చెప్పి కోరుకుంటాను. నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు ఒప్పుకోండి. మీరేం చేస్తారు? ప్రేమ్చంద్ షా అనేవాడు కిమ్స్ హాస్పిటల్లో వైద్యుడు కాదు అని నేను చెప్తున్నాను. వైద్యుడు అని మీరు ఆధారం తీసుకురండి. మీరు తేలేకపోతే ఏం చేస్తారు? ఇవాళ ఏమైంది? ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నేపాల్ వాళ్ళు రోడ్ల పక్క స్వెటర్లు అమ్మే వాళ్ళని తీసుకొచ్చి కోట్లు వేయించి అప్పుడు ఫోటోలు తీసామని రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు. కేసీఆర్ గారు ఏమో అంతకతం చెప్పాడు, 14-19లో నువ్వు స్టార్ హోటల్లో పనిచేసే కుక్కులను తీసుకొచ్చి కోట్లేసి ఫోటోలు దిగామని చెప్పాను ఆయన చెప్పాడు. మరి ఇవాళ కిమ్స్ హాస్పిటల్లో దొడ్లు గడిగే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు డాక్టర్ అని చెప్పి చెప్తున్నావు అని చెప్పి అనేది మరి ఏమనాలి? అంటే అలవాటైన వారమా?